ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ సామేలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడున్న 30 పడకలు కాకుండా దానికి అడిషనల్గా 70 పడకల హాస్పిటల్ మొత్తం 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని దీని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు నా స్వస్థల మీదుగా నా చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో డిఎంఎడ్హెచ్ఓ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, తర్వాత సూపరింటెండెంట్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొన్ననే ఇలా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరోగ్యం మీద, విద్య మీద బ్రహ్మాండ సంకల్పం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మొన్ననే దాదాపు 6,956 మంది నర్సులకు, స్టాఫ్ నర్సులకు జాబులు ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వానికి ఉన్న సంకల్పం. గత ప్రభుత్వంలో ఎవరికి జాబులు ఇచ్చారో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన సంకల్పం ఉంది కాబట్టి అంతమందికి ఇలా జాబులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు ముందు హెల్త్ డిపార్ట్మెంట్ ఉండబడిన టెక్నికల్ పోస్టులు కానీ అన్నీ కూడా దాదాపుగా 2,000 పోస్టులు, 4,000 పోస్టులు అది కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఈ విషయం కూడా మాకు హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కనుక రేపు ఈనాడు 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రగతిని సాధించి ప్రజల మధ్య పెడతానికి సిద్ధంగా ఉన్నది. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వ్యవసాయ రంగం విషయంలో కానీ, పారిశ్రామిక విధానంలో కానీ, కరెంటు విషయంలో కానీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది.